దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు సేవలకు అంతరాయం ఏర్పడింది. విండోస్ యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించిన వెంటనే సిస్టమ్ షట్డౌన్ లేదా రీస్టార్ట్ అవుతోంది. దీంతో పలువురు ఈ సమస్య గురించి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. మిలియన్ల కొద్ది యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు సేవలకు అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సునీత, మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లు కూడా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తుంది. ల్యాప్టాప్ అలాగే డెస్క్టాప్ లపై ఎర్రర్ కనిపిస్తుంది. వెంటనే సిస్టమ్ షట్ డౌన్ అవుతూ వెంటనే రీస్టార్ట్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో యూజర్లకు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ సమస్య ప్రధానంగా ఉన్నట్టు చెప్తా ఉంది. దీంతో ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఇతర విమానయాన సంస్థలకు ప్రధానంగా ఇవి తీవ్రమైన అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ విండోలో తలెత్తిన సమస్య కారణంగానే ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతుంది. విమాన సేవలు ఆలస్యమైనాయి. కొన్ని ఫ్లైట్స్ అన్ని కూడా డిలేగా నడుస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అమెరికాలోని ఫ్రంటివారియర్ ఎయిర్లైన్ సంస్థ ఇప్పటికే విమానాలను కూడా రద్దు చేసినట్టు ప్రకటించింది. అలాగే మన ఇండియాలో ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా లాంటి సేవల విమానయాన సేవలపై కూడా తీవ్రమైన అంతరాయం కలిగింది. ముఖ్యంగా దీంతో విమానాల ఎయిర్పోర్ట్ లోకి వచ్చే వాళ్ళకు చెకింగ్ సంస్థలు చెకింగ్ చేసే సమయంలో కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా విండోస్ లో తలెత్తిన సాంకేతికంగా ద్వారానే ఈ ప్రభావం అయిందని చెప్పేసి మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించింది. అలాగే మైక్రోసాఫ్ట్ యాప్స్ కూడా పనిచేయడం లేదు. దీంతో తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో మీడియా సంస్థలు, మీడియా వార్తా ప్రసారాలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఆస్ట్రేలియాలోని సూపర్ మార్కెట్లలో ఎక్కడ కూడా క్రెడిట్ కార్డులు కూడా పనిచేయట్లేదు. బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం కూడా ఆస్ట్రేలియాలో కొలాప్స్ అయింది. అయితే ఇది ఒక్కొక్క కంట్రీగా ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా ఉంటే తాజాగా కూడా ఈ ప్రభావం మైక్రోసాఫ్ట్ వల్ల కలిగిందని చెప్తా ఉన్నారు. కొన్ని దేశాల్లో ఆన్లైన్ వ్యవస్థ కూడా మొత్తం కూలిపోయింది. ఎక్కడికక్కడ షాపింగ్ కార్యకలాపాలు చేసే ఆన్లైన్ సంస్థలు కూడా, ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్స్ కూడా నిలిచిపోయాయి. అలాగే స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ ప్రభావంతో స్టాక్ యాక్టివిటీస్ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. అలాగే అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్తున్నారు. అమెరికాలో దాదాపు 911 అత్యవసర సర్వీసుల్లో తీవ్రమైన ఇబ్బంది ఏర్పడ్డది. మరోవైపు మైక్రోసాఫ్ట్ దీనిపై ఇప్పటికే ట్విట్టర్ అంటే ఎక్స్ వేదికగా కూడా ఇప్పటికే వివరణ ఇచ్చింది. చిన్న ఇన్సిడెంట్ వల్ల, చిన్న అంతరాయం వల్ల ఈ ప్రభావం మొత్తం కూడా ఈ అంతరాయం కావడం జరిగింది. సాధ్యమైనంత వరకు దీన్ని రెక్టిఫై చేస్తామని చెప్పేసి మరోవైపు ఎక్స్ వేదికగా మైక్రోసాఫ్ట్ చెప్పినప్పటికీ, అయితే దీన్ని హ్యాకింగ్ చేశారా, ఎవరైనా ఇతర ఉగ్రవాదులు లేకపోతే టెర్రరిస్ట్ సంస్థ హ్యాకింగ్ చేసిన దిశగా కూడా వీటిపై కూడా ప్రస్తుతం అయితే మైక్రోసాఫ్ట్ ఆలోచిస్తుంది. వాటిని సాధ్యమైన త్వరగా కూడా ఈ సర్వీసులన్నీ కూడా రెక్టిఫై చేసేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా BSOD అనే ఒక ఎర్రర్, ఒక కోడ్ కనపడతా ఉంది. ఎందువల్ల వచ్చింది అనేది మైక్రోసాఫ్ట్ దీన్ని సాల్వ్ చేయడానికి సాధ్యమైన త్వరగా ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పటికే సాధ్యమైనంత త్వరగా కూడా సేవలను తిరిగి పునరుద్ధరిస్తామంటూ మైక్రోసాఫ్ట్ ప్రకటిస్తున్నప్పటికీ దాదాపు కొన్ని గంటలుగా ఈ 3 దేశాల్లో, ప్రధానంగా భారతదేశంలో కావచ్చు, తర్వాత ఆస్ట్రేలియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఇవి చాలా సర్వీస్ సేవలన్నీ కూడా నిలిచిపోయాయి. ముఖ్యంగా అమెరికాలోకు, ఆస్ట్రేలియాకు ఈ ప్రభావం ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే యుఎస్ లో మైక్రోసాఫ్ట్ ప్రధానంగా
నిర్వహించే కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా నిలిచిపోయినాయని చెప్తూ ఉన్నారు. బ్యాంకింగ్ రంగ సంస్థలపై కూడా ఇది ప్రభావం చాలా ఎక్కువగా ఉండడంతో బ్యాంకింగ్ సేవలు అలాగే సూపర్ బజార్లో కూడా ఈ సేవలన్నీ నిలిచిపోయాయి. అటు ఆస్ట్రేలియాలో ముఖ్యంగా అమెరికాలో క్రెడిట్ కార్డులు కూడా పనిచేయట్లేదు. షాపింగ్ కి వెళ్ళే ఏ కార్డులు కూడా షాపింగ్ చేద్దామన్నప్పటికీ ఆన్లైన్ బుకింగ్ చేసుకుందాం అన్నప్పటికీ అవి లేదా ఎయిర్ లైన్స్ టికెట్స్ బుక్ చేద్దామన్నప్పటికీ ఏవి కూడా బుకింగ్ కావడం లేదు. దీంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సాధ్యమైన త్వరగా రెక్టిఫై చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ సంఘటన జరగడానికి ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ ప్రధానంగా ఇది రెక్టిఫై కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందువల్ల ఇది జరిగింది, ఏ కారణం చేత అనేది దానిపై కూడా మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఎక్స్పర్ట్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రధానంగా కూడా దీనిపై దృష్టి సారించినామని చెప్తా ఉన్నారు. అయితే అనేక మంది కోట్లాది మందికి యూజర్లకి ఈ సమస్య రావడంతో చాలా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. మొత్తంగా బిఎస్ఓడి అనే ఎర్రర్ ప్రధానంగా మైక్రోసాఫ్ట్ వాడే సిస్టమ్స్ కావచ్చు, ఈ కంపెనీల సాఫ్ట్వేర్ వాడే ఎవరైతే వాడతారో వాళ్ళలో ప్రధానంగా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ తన కార్యకలాపాలన్నీ కూడా దాదాపు 2-3 గంటల పైగా కూడా వాయిదా పడిన పరిస్థితి కనపడతా ఉంది. ఏవియేషన్ కి అయితే ప్రధానంగా ఇది కొంత దెబ్బ చెప్పొచ్చు. ఒక అమెరికాలోనే దాదాపు 200 ఫ్లైట్లు ఇప్పటికే రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మరికొన్ని ఏవియేషన్ రంగ సంస్థలు అప్పటికే టేకప్ అయిన ఫ్లైట్లను కొంత ఆలస్యంగా నడిపిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో మొత్తం కూడా సాధ్యమైనంత వరకు ఈ సేవలను మెరుగుపరిచేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పేసి మైక్రోసాఫ్ట్ చెప్తా ఉంది. అయితే చిన్న లోపం వల్ల జరిగిందని చెప్తుంది, కానీ ఏ లోపం జరిగిందనేది ఇప్పటి వరకు రెక్టిఫై చేయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ ముఖ్యంగా సేవలు అందిస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఈ ప్రభావం ఉంది. అయితే దీన్ని ఎవరైనా అంతర్జాతీయ ఉగ్రవాదులు లేకపోతే ఎవరైనా కావాలని చేశారా? ఎందుకంటే కోట్లాది మంది వాడే సాఫ్ట్వేర్ కావచ్చు, సర్వర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కోట్లాది మంది వాడతారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ సేవలు అంతరాయం కలిగించేందుకు ఎవరైనా కుట్ర పన్నారా అనే కోణంలో కూడా విచారిస్తున్నట్టు తెలుస్తా ఉంది. సునీత, మొత్తం మీద అయితే సాధ్యమైన త్వరగా ఈ సేవలను మళ్ళీ రీకనెక్ట్ చేస్తాం, రీసాల్వ్ చేస్తాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సునీత. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.